అందరికీ నమస్కారం అండి. మన దగ్గర చాలా రకాల అరుదైన విత్తనాలు ఉంటాయండి, సేల్ రూపంలో కూడా పాత కాలవి. అయితే ఇప్పుడు మనము తీగ టమాటా 15 ఫీట్ ఎబో కాస్తుంది, గంపల కొద్ది కాయలు కాస్తాయండి. అయితే ఆ చెట్టు ఎలా ఉంది, మరి వాటి కాయలు ఎలా ఉన్నాయి అన్నది చూద్దాము. అలాగే ఇప్పుడు మనం ఈ గంప అనేది నింపుకుంటా అండి. ఈ గంప అనేది నింపుతాను. ఓకే, ఇక చూడండి ఎన్ని ఘనం పండ్లు ఉన్నాయో. మొన్ననే ఒక 1 వీక్ బ్యాక్ కూడా తెంపాను, ఒక బుట్ట నిండా. మళ్ళీ చాలా వరకు పండ్లు పండాయి. చూడండి చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇట్లా గోడ పైకి ఎక్కేసింది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా ఇక్కడ చూపెడతా. అమ్మా, ఇక చూడండి ఎంత ఘనం ఉన్నాయో. ఇగో ఇదంతా ఇప్పుడే తెంపేసాము. ఆ అమ్మ తెంపుతూనే ఉంది, చుట్టూ మంచిగా వారింది. ఒకటే చెట్టు ఎంత పెద్దగా వెళ్ళింది అక్కరాక. అమ్మ వీటికి ఇక చూడండి, అమ్మ బకెట్లో తెంపింది. ఎన్ని ఘనం ఉన్నాయో. నేను చెప్తూనే ఉన్నా కదా, బకెట్లో కొద్ది వెళ్తాయని. అన్ని ఘనం వెళ్ళాయి. చూసారా ఎంత బాగున్నాయి. ఇగో ఇంకా చాలా వరకు తెంపేటివి ఉన్నాయి. ఇక అమ్మ ఇగో ఇవన్నీ అవే. గుత్తులు చూడండి ఎంత బాగున్నాయి, ఒక్కొక్క గుత్తి సూపర్గా ఉంది కదండి. మరి మీకు కూడా ఇలాంటి సీడ్ కావాలా అన్నది కూడా చెప్పండి. మన దగ్గర చాలా 25 రకాల టమాటాలు ఉన్నాయండి. అయితే ఈ అమ్మ మన ఇంటి దగ్గర ఉంటుందండి. అమ్మకు చెవులు వినవాడే, ఎప్పుడన్నా వీడియోలలో చూపెడుతుంటాయి కదా ఈ అమ్మనే. అయితే అమ్మకు చెవులు అనేది వినబడాయండి అట్లా. అయితే ఇప్పుడు అటు ఇటు చేసి అయితే మేము చూడండి, ఇది ఇలా పాక్కుంటూ అలా పాక్కుంటూ వెళ్తుంది. ఒక్క కాయను కూడా కింద పడకుండా తొక్కకుండా మంచిగా తీస్తుందండి, కాయలు పోకుండా. చూడండి ప్రతి ఎంత బాగా నీట్గా తెంపి పెడుతుంది అమ్మ. అయితే అటు ఇటు చేసి అయితే ఇప్పుడు ఈ గంప అయితే ఖచ్చితంగా నింపుతామండి. ఎందుకంటే ఇగో ఇక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీరు చూడండి, ఇగో చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. సూపర్గా ఉంటాయండి పండ్లు అయితే, టేస్ట్ మాత్రం మస్తు ఉంటాయి. చూసారు కదా ఎన్ని పండ్లు ఉన్నాయో. మరి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఉంటానండి.